ఇప్పటికే ఐపీఎస్ ఆఫీసర్లు జైల్లో పోవడం జరిగింది. అదే కాకుండా కొందరిని సస్పెండ్ చేయడం జరిగింది. మరికొందరు ఈ రాష్ట్రాన్ని వదిలిపెట్టిపోవడం జరిగింది. అనేక రకాల ఇబ్బందులు పడుతున్న సంగతిని పోలీస్ వ్యవస్థ మరవరాదు. ఈ ప్రభుత్వం వాడుకున్న కాటికి వాడుకుని ఆ తర్వాత గోటితో కొట్టే నైజం కలిగిన వాడు చంద్రబాబు నాయుడు. ఈ వీడియో మీద మళ్ళీ అతనే ఎంక్వైరీ చేసి ఆ వ్యక్తి ఆ చంద్రబాబు నాయుడే మిమ్మల్ని జైల్లో పంపడానికి కూడా సిద్ధమవుతాడు. దీన్ని పోలీస్ వ్యవస్థ ఖచ్చితంగా గుర్తించాలి. అదే కాకుండా ఈ రాష్ట్రంలో అక్రమంగా ఏదైతే చంద్రబాబు నాయుడు సంపాదిస్తున్నాడో, వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నాడో, దీనిని ఖచ్చితంగా బీజేపీ తర్వాత పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా గుర్తెరగాలి. గుర్తెరిగి రేపు ఈ కర్నూలు జిల్లాకు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వస్తున్నారు. ఈ గఠబంధన్ గలీజ్ హాయ్, చంద్రబాబు నాయుడు చోర్ హాయ్, ఖజానాకు చారానా, చంద్రబాబు నాయుడు జోబులోకి బారానా అనే విధంగా ఈ రాష్ట్రం పోతా ఉంది. దీని మీద యాక్షన్ తీసుకోమని ప్రధానమంత్రి గారికి తెలియజేయాలని బీజేపీ వాళ్ళను, పవన్ కళ్యాణ్ని నేను కోరుతున్నాను. దయచేసి రేపు ప్రధానమంత్రి గారు వస్తున్నారు. మీడియా ద్వారా ప్రధానమంత్రి గారికి నేను తెలియజేయటం ఏమంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ప్రజల యొక్క ఆరోగ్యాన్ని, ఆర్థిక పరిస్థితిని కాపాడే బాధ్యత మీ పైన ఉంది. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా, నేను ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నేను డిమాండ్ చేస్తున్నాను, నేను వేడుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఆరోగ్యాన్ని, ఆర్థిక పరిస్థితిని కాపాడే బాధ్యత మీ పైన ఉంది. నా ద్వారా బీజేపీ వాళ్ళు, పవన్ కళ్యాణ్ తెలుసుకొని దీన్ని మీరు తొందరలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి తెలియజేసి దీని మీద పరిశీలన చేయమని, దీని మీద యాక్షన్ తీసుకోమని తెలియజేయవలసిందిగా నేను బీజేపీ వాళ్ళను, పవన్ కళ్యాణ్ని కోరుతున్నాను. దయచేసి దీన్ని బీజేపీ వాళ్ళు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా మరవరాదని నేను తెలియజేస్తున్నాను. అదే కాకుండా ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ చాలా నిర్వీర్యమైపోయింది. ఇలా నిర్వీర్యం అయిపోతే ఇది ఏ పార్టీకి కానీ, ఏ ప్రాంతానికి కానీ మంచిది కాదు. దయచేసి ఇప్పుడైనా పోలీస్ వ్యవస్థ మేల్కొనాలి. చట్ట ప్రకారం తమ ఉద్యోగాన్ని తాము చేస్తూ, చట్టాన్ని పరిరక్షిస్తూ, నేరస్తులను, నేరాలను అరికడుతూ, మంచి వాళ్ళను రక్షిస్తూ, మంచి ప్రజలకు భద్రతను కల్పిస్తూ ముందుకు వెళ్ళాలని పోలీసు వ్యవస్థను కూడా నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పటికే ఈ రాష్ట్రంలో 5-6 వేల కోట్ల దోపిడీ ఈ మద్యం ద్వారా జరిగింది. మద్యం ద్వారా ఈ నేరము జరిగితే దీనిని మా పార్టీ పైన వేయాలి, మా పార్టీ లీడర్లను ఈ కేసుల్లో ఇరికించాలి అన్న ఒక దురుద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు. ఇది అయా చంద్రబాబు నాయుడు, నీకు మంచిది కాదు, నువ్వు దొరికినావు, అనేక సార్లు కూడా నువ్వు దొరుకుతూ ఉన్నావు. ఈ సందర్భంగా ఇంకో విషయం నేను గుర్తు చేస్తున్నాను. ఈ మధ్యలో మన జోగి రమేష్ గారు ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్లో వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేయి, లేకుంటే లై డిటెక్టర్కి దగ్గరికి ఇద్దరం పోదాం టెస్టుకు అనే మాటను మాట్లాడావు. రమేష్, ఇక్కడ నువ్వు పొరపాటు చేస్తున్నావు. ఆయన చంద్రబాబు నాయుడు గారు వెంకటేశ్వర స్వామి మీద ఒట్టేసి బయటకు వచ్చి పంగనామాలు పెట్టి లై డిటెక్టర్ కూడా దొరకకుండా అద్భుతంగా అబద్ధాలు చెప్పే వ్యక్తి చంద్రబాబు నాయుడు. నువ్వు దీనికి మాత్రం ఒప్పుకోవద్దు. ఇంకో టెస్ట్ ఏదైనా ఉంటే కొత్త టెస్టును ఆయన కోసం కనిపెట్టాలి తప్ప ఈ టెస్టులకైతే ఆయన దొరకడు, దేవుడికి దొరకడు. లై డిటెక్టర్కు దొరకకుండా, కన్నార్పకుండా అద్భుతంగా అబద్ధాలను చెప్పే వ్యక్తి చంద్రబాబు నాయుడు. దయచేసి దీనిని మన జోగి రమేష్ విరమించుకుని ఇంకో కొత్త టెస్టుకు ప్రతిపాదనలు చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. అదేవిధంగా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువైపోయినాయి. ఎక్కడ చూడు
అలజడులు, ఎక్కడ చూడు అల్లర్లు, ఎక్కడ చూడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపైన కేసులు నమోదు చేయడం, రిమాండ్లకు పంపడం, అనేక రకాలుగా హింస పెట్టడం. నిన్నటికి నిన్న మా ఎంపీ మిథున్ రెడ్డి గారి ఆఫీసులపైన 4 ఆఫీసులపైన సిఐడి వాళ్ళు, సిట్ వాళ్ళు దాడులు చేయడం జరిగింది. ఆ దాడులలో ఎక్కడ కూడా ఏమాత్రం ఒక్క మెటీరియల్ కూడా దొరకలేదు. వీళ్ళు కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు 4 పేపర్లలో సంతకాలు పెట్టించుకొని రావడం జరిగింది. ఇది ఆయన ప్రతిష్టను, వారి కుటుంబ ప్రతిష్టను దెబ్బతీయడానికి తప్ప ఇది వేరే కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పటికైనా పోలీస్ వ్యవస్థ మేల్కొని వారి ఉద్యోగాలు వాళ్ళు చేసుకుని వాళ్ళ స్కిన్ను వాళ్ళు కాపాడుకొని ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడవలసిందిగా కోరుతూ ముగిస్తున్నాను.